అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆకుకోటి పట్టదాకే చేలోకి వచ్చాం. చేలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కుక్కలు ఒక 6 కుక్కలు పెద్దగా అరుతు మొదలుపెట్టినాయి. బీభత్సంగా ఏంటో అరుతు మొదలుపెట్టిన దిగి చూస్తున్నట్టు పులి జాడలు ఉన్నాయి. ఆ కుక్కలో ఆ పులి అటు పరిగెట్టుకుంటా తిరిగి మళ్ళీ ఇలా కింద వైపు మళ్ళీ తిరిగి వెళ్ళింది. ఆ జాడలంటే మేము తిరిగి చూసాము. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా వచ్చి మొత్తం అన్ని చెక్ చేస్తున్నారు. ఇక్కడ కూలీలు మాత్రం ప్రాణభయంతో పరుగులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరికో పనిలో గడ్డ ఎవరు రావట్లేదు, చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు మరి భయాందోళనకి సిద్ధపడిపోయారు. పనిలోకి కానీ ఈ పులి గురించి భయపడి పొలాల్లోకి కానీ వాళ్ళు దేంట్లో కూడా అడుగు పడతాకి వాళ్ళు ఇష్టపడతలేదు. ఫారెస్ట్ అధికారులు తొందరగా దాన్ని మరి పట్టుకోవాలని ఆశిస్తున్నాము. మరి దాని మీద చర్యలు తీసుకుని రైతులందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. ఇటు జిడ్డలకు కానీ ఆకుకూట్లకు కానీ తల్లిట్టే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు పొలాలు రావట్లేదు. రైతులు మాత్రం దీనివల్ల చాలా నష్టపోతున్నాం. వల్ల మేము ఏం చేసుకోవాలో కూడా మాకు అర్థం కాకుండా ఉంది. మరి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయమే లెగిసి వ్యవసాయ భూమికి మా చేలోకి వెళ్తుండగా ఆ బాటలో మా చేను పక్క బాటలో పెద్ద పెద్ద జాళ్ళు తిరిగినట్టు కనిపించాయి. ఈ రైతుల్ని అందరినీ పిలిచి ఇదేంటి అంటే ఇది పెద్ద పులి జాడలా ఉంది, పెద్ద పులి తిరుగుతున్నట్టు అందరూ నిర్ధారించారు. దీన్ని వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసాము. ఫారెస్ట్ ఆఫీసర్ గారు వచ్చి దీన్ని చూసి ఇది పులి జాడలే అని నిర్ధారించారు. ఇప్పుడు ఇదంతా వ్యవసాయం పొగతోట సంబంధించిన ఏరియా ఇది. ప్రతిరోజు ప్రతి రైతుకి ఒక 20 మంది 15 మంది రైతులు ప్రతిరోజు వచ్చి ఆకుకొట్లు కొడుతూ ఉంటారు. ఈ 3 నెలలు ఇది పెద్ద సీజను. ఇప్పుడు ఈ పులి భయంతో ఎవరు పొలాల్లోకి వచ్చే అవకాశం లేదు. దీన్ని వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ గారు దీన్ని తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే లక్షల్లో చెప్పలేనంత లాసు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.